మన కళ్ళకు కనిపించేది మన మనసు నమ్మే నిజం కాదు. మనం ఒకరిని చూస్తే ఒక గుడ్ క్వాలిటీ కనబడిందనుకోండి. అప్పుడు మన బ్రెయిన్ ఏం చెప్తుంది అంటే, అతనికున్నటువంటి మిగతా క్వాలిటీస్ కూడా పర్ఫెక్ట్ అని చెప్పేసి అజ్యూమ్ చేస్తుంది. నిజానికి ఇది నిర్దోషి మైండ్ యొక్క పెద్ద మోసం. దీన్నే హాలో ఎఫెక్ట్ అంటారు. ఇవాళ ఈ మనసు చేసే ఈ మాయ గురించి మనం మాట్లాడుకుందాం. నమస్కారం. దిస్ ఇస్ సృజనారెడ్డి, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్. మనం చూడనటువంటి నిజాన్ని చాలా సార్లు మన కళ్ళే దాచేస్తూ ఉంటాయి. మన మనసు ఒక పాటి మోసాన్ని కూడా చేస్తాయి. అసలు వాట్ ఈస్ హాలో ఎఫెక్ట్? అసలు హాలో ఎఫెక్ట్ అంటే ఏంటి అంటే, ఒక వ్యక్తిలో ఉన్నటువంటి ఒక మంచి లక్షణం, ఏదో ఒక మంచి లక్షణం ఉందనుకోండి, దాంతోటి మిగతా లక్షణాలన్నీ కూడా మంచివే అని చెప్పేసి మన బ్రెయిన్ భావించడం అనమాట. ఎగ్జాంపుల్, అతను అందంగా ఉన్నాడు కాబట్టి అతను మంచివాడే. లేదంటే ఆమె చాలా కాన్ఫిడెంట్‌గా మాట్లాడుతుంది కాబట్టి ఆమె చాలా ఎక్కువగా ఇంటెలిజెంట్ అని చెప్పేసి నమ్మిస్తా ఉంటాం. అంటే ఒక చిన్న పాజిటివ్ ఇంప్రెషన్ మొత్తం వ్యక్తి మీద అసలైనటువంటి నిజం కాదని తెలిసినాక కూడా ఒక పాజిటివ్ టైప్ ఆఫ్ షాడో అనేది మన బ్రెయిన్‌లో వేస్తుందనమాట. దీన్నే సైకాలజీలో హాలో అంటారు. అంటే ప్రభావవంతమైనటువంటి కాంతి వలయం అని. అసలు ఇది ఎలా వచ్చింది అనేది చూద్దాం. ఈ కాన్సెప్ట్‌ని మొదట 1920లో ఎడ్వర్డ్ థార్నడైక్ అనేటువంటి సైకాలజిస్ట్ ఐడెంటిఫై చేశాడు. అతను ఆఫీసర్స్‌ని రేట్ చేయమన్నప్పుడు ఒక సోల్జర్ ఏం చేశాడంటే, ఒక హ్యాండ్సమ్‌గా ఉంటే అతని ఒక డిసిప్లిన్ కానీ, ఇంటెలిజెన్స్ కానీ, లీడర్‌షిప్ అన్నీ కూడా హై రేటింగ్స్ ఇచ్చారనమాట. అక్కడ అసలు ఎలాంటి ఎవిడెన్స్ లేకపోయినా కూడా అతన్ని హై రేటింగ్ ఇచ్చాడు. అదే ఎక్స్‌పెరిమెంట్ రిపీటెడ్‌గా కార్పొరేట్ ఆఫీసెస్‌లో కానీ, స్కూల్స్‌లో, రిక్రూట్‌మెంట్స్‌లో, చివరికి కోర్ట్ రూమ్‌లో వరకు కూడా అన్నింటిలోనూ అదే ప్రూవ్ అయింది. అంటే మన బ్రెయిన్ ఫస్ట్ ఇంప్రెషన్ కంటే ఎక్కువగా ట్రస్టెడ్‌గా, అంటే నమ్మకంగా ఇంకేది అనుకోదనమాట. దట్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ రాంగ్, అది రాంగ్ అయినా కూడా అదే అనుకుంటారు. ఒక రియల్ లైఫ్ స్టోరీ చెప్తాం. ఆనంద్ అనేటువంటి ఒక అబ్బాయి చాలా డీసెంట్, సాఫ్ట్, పొలైట్. ఆయన బిహేవియర్‌ని చూసి అందరూ హి ఈజ్ సచ్ ఎ గుడ్ పర్సన్ అని హాలో ఎఫెక్ట్‌లో పడిపోయారు. బట్ ఇన్ పర్సనల్ లైఫ్‌లో చూసుకుంటే అతను ఎమోషనల్‌గా చాలా అన్‌అవైలబుల్ వ్యక్తి. తన బిహేవియర్ తోటి వైఫ్ డిప్రెషన్‌కి లోనైపోయి ఉందనమాట. కానీ బయట వరల్డ్‌కి అతను ఒక పర్ఫెక్ట్ జెంటిల్ మ్యాన్, రైట్? ఇక్కడ హాలో ఎఫెక్ట్ అనేది ఓపిగ్గా నిజాన్ని దాచేస్తుంది. మన కళ్ళు తెరిచి గనక మనం చూడలేకపోతే మనకు అస్సలు ట్రూత్ అనేది కనిపించదు. ఈ హాలో ఎఫెక్ట్‌ని రిలేషన్‌షిప్ అండ్ సైకాలజీలో యాంగిల్‌లో చూస్తే, రిలేషన్‌షిప్స్‌లో ఈ హాలో ఎఫెక్ట్ అనేది చాలా చాలా డేంజరస్ అబ్బా! ఎలా అంటే, ప్రేమలో ఉన్నప్పుడు మనం పార్ట్నర్‌లోని ఒక గుడ్ క్వాలిటీ, ఏదైనా ఒక మంచి క్వాలిటీ మనకు నచ్చింది కనిపించిందనుకోండి, మనం ఎదుటి వాళ్ళ యొక్క ఫ్లాస్ కానీ, రెడ్ ఫ్లాగ్స్ కానీ, టాక్సిటీని కానీ, ఇవన్నీ కూడా అది కవర్ చేసేస్తుంది మనం చూడలేకపోతే. అతను నాకు ఫ్లవర్స్ ఇస్తాడు కాబట్టి అతను నన్ను ప్రేమిస్తున్నాడు అని అపోహపడ్డాం. అతను మాట్లాడడానికి స్వీట్‌గా ఉంటాడు కాబట్టి అతను నిజాయితీగా ఉంటాడు అంటూ మనం ఒక ఒపీనియన్‌కి వచ్చేస్తూ ఉంటాం. అలా నమ్మేస్తాం. కానీ నిజానికి అలా కాదు కదా! చాలా వరకు మన తర్వాత తెలుసుకుంటా ఉంటాం. ఒక గుడ్ జెస్చర్ వల్ల మనం ఎదుటి వాళ్ళ యాంగర్ కానీ, మ్యానిప్యులేషన్ కానీ, ఇర్రెస్పాన్సిబిలిటీని కానీ ఇగ్నోర్ చేస్తూ ఉంటాం. ఇది మన యొక్క ఎమోషనల్ బ్లైండ్ స్పాట్ అన్నమాట. ఇది ఎక్కువ శాతం బ్రేకప్స్‌లో మనం చాలామంది అంటూ ఉంటారు. మనం వింటూ ఉంటాం దాన్ని. నేను ముందే గుర్తించాల్సింది, అది గుర్తించలేదేంటి అని అనుకోవడం. అదే ఉంది చూసారా? దాన్నే హాలో ఎఫెక్ట్ అంటారు. లవ్‌లో మన బ్రెయిన్ ఏంటంటే లాజిక్‌ని చూడకుండా చేస్తుంది. అదే చాలా పెద్ద మోసం అన్నమాట. దీన్ని సోషల్ అండ్ కెరీర్ యాంగిల్‌లో చూస్తే, మనం వర్క్ ప్లేసెస్‌లో కూడా మనం చాలా మందిని చూస్తుంటాం. కాన్ఫిడెంట్‌గా ఇంగ్లీష్‌లో మాట్లాడే వాళ్ళని చాలా స్మార్ట్ అనిపిస్తూ ఉంటారు. అదే సైలెంట్‌గా ఉండే వాళ్ళని చాలా వీక్ అనిపిస్తూ ఉంటారు. ఇంటర్వ్యూస్‌లో ఒక మంచి గుడ్ ఆన్సర్ ఇచ్చారనుకోండి, వాళ్ళ యొక్క హోల్ పర్సనాలిటీ చాలా గుడ్ అని చెప్పేసి అజ్యూమ్ చేస్తూ ఉంటాం. అదే కోర్ట్ రూమ్‌లో కూడా అట్రాక్టివ్‌గా ఉండే డిఫెండెంట్స్‌కి లెసర్ పనిష్మెంట్స్ ఇస్తూ ఉంటారు. సోషల్ జడ్జ్‌మెంట్స్‌లో ఒక మ్యాన్ బ్రెయిన్ అనేది షార్ట్‌కట్స్‌ని వాడుకుంటూ ఉంటుంది. దీన్నే హాలో అనేది షార్ట్‌కట్‌గా చేస్తుంటారు. దీని ఎమోషనల్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అంటే, ఇది 2 విధాలుగా హానికరం. ఫస్ట్, మనం ఓవర్ ట్రస్ట్ చేస్తాం. సెకండ్‌ది, మన మిస్టేక్స్‌ని కూడా వేరే వాళ్ళు మిస్‌జడ్జ్ చేస్తారు. అంటే వన్ గుడ్ థింగ్ ఈజ్ ఈక్వల్ టు ఎంటైర్ పాజిటివ్ ఇమేజ్ ఇస్తా ఉంటారు. అలాగే ఒక చిన్న బ్యాడ్ థింగ్ ఉంటే ఎంటైర్ నెగెటివ్ ఇమేజ్ ఇచ్చేస్తుంటారు. ఈదర్ వే వి లాస్ ఆథెంటికల్లీ కదా! మరి దీన్ని ఎలా బ్రేక్ చేయాలి? లేదంటే ఎలా యూజ్ చేసుకోవాలి హాలో ఎఫెక్ట్‌ని? ఫస్ట్, ఫస్ట్ అంటే ఏంటంటే, ఫస్ట్ ఇంప్రెషన్ తోటి వెంటనే నిర్ణయాలు తీసుకోవద్దు. అబ్జర్వ్ ఫర్ సమ్ టైమ్. కొద్దిసేపు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. సెకండ్, ఆస్క్, ఈ ఒపీనియన్ ఎవిడెన్స్ మీదనా లేకపోతే జస్ట్ ఫీలింగ్ మీదనా? ఇది కీలాగా పనిచేస్తుంది.
నెంబర్ 3 సెపరేట్ క్వాలిటీస్. సమ్‌వన్ కెన్ బి అట్రాక్టివ్ బట్ ఇర్రెస్పాన్సిబుల్‌గా కూడా ఉండొచ్చు. సమ్‌వన్ కెన్ బి సైలెంట్ బట్ ఇంటెలిజెంట్‌గా కూడా ఉండొచ్చు కదా! సమ్‌వన్ కెన్ బి సాఫ్ట్ బట్ మానిప్యులేటివ్ చేసేవాళ్ళు కూడా ఉండొచ్చు. ఫ్యాక్ట్స్ అనేది ఎప్పుడైనా కూడా ఫీలింగ్స్ ఎక్కువగా ఉండేటట్టు చూసుకోండి. డేటాబేస్ మీద మనం జడ్జ్ చేసుకోవాలి. ఈ హాలో ఎఫెక్ట్‌ని పాజిటివ్‌గా యూజ్ చేసుకుంటే, ఒక గుడ్ హ్యాబిట్‌ని గనక మనం డెవలప్ చేసుకుంటే, పీపుల్ ఆటోమేటికల్‌గా మనము ఒక రిలయబుల్‌గా, డిసిప్లిన్‌గా, ట్రస్ట్ వర్తీగా చేసుకోవచ్చనమాట. అలాగే వైస్‌గా గూడా దీన్ని మనం వాడుకోవచ్చు. గుర్తుంచుకోండి ఎప్పుడైనా కూడా. మనం కళ్ళ ముందు చూసేదన్నీ కూడా నిజాలు కావు. మన మనసు చెప్పేది వినాలి, అర్థం చేసుకోవాలి. హాలో ఎఫెక్ట్ అనేది పర్సెప్షన్ చేసేటువంటి ఒక ఇల్యూజన్ గాబట్టి, క్వాలిటీ వేరు, వ్యక్తి వేరు అనేది గుర్తుంచుకోవాలి. చూసిందే నిజం కాదు, అర్థం చేసుకున్నదే నిజమవుతుంది అని చెప్పేసి మనం ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటేనే, మన లైఫ్‌లో మనం ఎన్నో మంచి మంచి రిజల్ట్స్ అనేవి తీసుకొచ్చుకోవచ్చు. ఆహ్, ఈ వీడియో గనక నచ్చినట్లయితే మీరందరికీ లైక్ చేయండి. లేదంటే షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ ద ఛానల్. నమస్తే. థాంక్ యూ.